హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు వీడియోలో ఒక మంచి టమాటో నిల్వ పచ్చడి, ఒక సంవత్సరం పాటు పచ్చడి కలర్ మారకుండా, పాడవకుండా ఉండేలాగా నిల్వ పచ్చడి ఈరోజు చేసి చూపిస్తాను. 1 కేజీ టమాటో నిల్వ పచ్చడికి కావలసిన ఉప్పు, కారం, చింతపండు అన్నీ కరెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మా అమ్మగారిదండి. మా అమ్మ ఎప్పుడు టమాటా పచ్చడి చేసినా ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎండబెట్టి ముక్కలతో చేస్తానన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇవి నాటు టమాటాలు. పచ్చడి పెట్టడానికి నాటు టమాటాలు అయితేనే బావుంటుంది. ఇవన్నీ ఎక్కువ పండినయి కాకుండా, ఎక్కువ పచ్చడి కాకుండా గట్టిగా ఇలా ఎర్రగా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. వీటన్నిటిని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్‌తో తేమ లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. కరెక్ట్ 1 కేజీ కొలతకు సరిపడా ఉప్పు, కారం అవన్నీ నేను వెయిట్‌తో సహా మీకు చెప్తాను. 1 కేజీ టమాటా నిల్వ పచ్చడికి 200 గ్రామ్స్ ఉప్పు అనేది సరిపోతుంది. మీరు దాని లెక్క ప్రకారంగా 2 కేజీ అయితే 400 గ్రాము ఉప్పు అనేది తీసుకోవాలి. నేను 1 కేజీతో చేస్తున్నాను. ఇది మాకు సరిపోతుందనమాట. అందుకని నేను 1 కేజీ కొలతకి సరిపడా మెజర్‌మెంట్స్ అండ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. 200 గ్రామ్స్ రా సాల్ట్ అనేది తీసుకున్నాను. కల్లుప్పు అదేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాననమాట నేను ముక్కల్ని. కొంచెం పెద్ద టమాటాలు ఉంటేనేమో 6, 8 ముక్కలుగా, మీడియం సైజ్ ఉంటేనేమో 5, 6 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నీ నిలువుగా కట్ చేసుకున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడు నైఫ్, కటింగ్ బోర్డ్ గూడా అన్నీ తేమ లేకుండా చూసుకోవాలండి. తడి ఉండగూడదు నిల్వ పచ్చడికి ఎప్పుడైనా. అది మెయిన్ టిప్ అన్నమాట. టమాటాలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే మనం 200 గ్రాములు ఉప్పేసుకుంటున్నాము. ఈ పసుపు, ఉప్పు టమాటా ముక్కలకి మంచిగా పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు మొత్తం మిక్స్ చేయాలన్నమాట మంచిగా. ఈ రా సాల్ట్ ఎయడం వల్ల నిల్వ పచ్చడికి ఎక్కువ రోజులు స్టోర్ ఉండి మంచి టేస్ట్ వస్తది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను 3 డేస్ దాకా దీనికి స్టోర్ చేసుకోవాలి. ఊరనివ్వాలి. నేను ఇలా మిక్స్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను. మీ దగ్గర జార్ గానీ, గ్లాస్ జార్ గానీ, జాడీలు గానీ ఉన్నా గూడా ఏసుకోవచ్చు. ఈ కలిపిన దానన్నిటిని ఏసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ చేత్తో మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 3 డేస్ పక్కన పెట్టేద్దాము. ఇలా 3 డేస్ పక్కన పెట్టడం వల్ల టమాటాలో ఉన్న రసం మొత్తం బయటుంది. ఈ మధ్య మధ్యలో ఈ డబ్బాని పట్టుకొని కొంచెం కదిలిపిస్తూ ఉంటే ముక్కలన్నీ కదిలి మంచిగా ఊరుతాయన్నమాట. 3 రోజుల తర్వాత టమాటా ముక్కల్ని మంచిగా ఊరినయి చూసారు గదా! అన్నీ మంచిగా నాని రసం అంతా బయటకొచ్చింది. ఇప్పుడు చేపెట్టినా గూడా మనం తేమ అనేది లేకుండా మంచిగా వాష్ చేసుకొని, తుడుచుకున్న తర్వాతనే పెట్టాలి. తడి అనేది అసలెక్కడ తగలగూడదనమాట. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలన్నిటిని గట్టిగా పిండి ముక్కలని ఎండలో ఎండబెట్టుకోవాలనమాట. దీంట్లో ఉన్న రసం మొత్తం పిండేయాలి. ఇలా చేతులతో కొంచెం కొంచెం టమాటా ముక్కలను తీసుకొని ఇలా గట్టిగా పిండితే దీంట్లో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది. చూసారు గదా! ఇలా అన్నీ మొత్తం పిండుకొని నేను పక్కన తీసుకుంటున్నా. రసం గూడా ఎక్కువొచ్చింది టమాటాలది. ఇలా రసం ఎక్కువొస్తేనే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు చట్నీ అనేది మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ ముక్కలన్నిటిని పిండేసి నేను పక్కన ఒక ప్లేట్‌లో తీసుకున్నాను. చూసారు గదా! రసం చాలా ఉంది. ఈ రసాన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ టమాటా ముక్కలన్నిటిని పైన ఎండలో ఎండబెట్టుకుందాము. ఈ టమాటా రసంలో మనము చింతపండు అనేది నానబెట్టాలనమాట. మినిమమ్ ఈ టమాటా ముక్కల్ని మనం ఎండబెట్టడానికి 2-3 డేస్ పడుతుంది. ఎండలు ఎక్కువగా ఉంటే 2 డేస్‌లో ఎండిపోతాయి. నేను ఫస్ట్ డే ఎండబెట్టాననమాట. ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఎండలో ఎండపెట్టేసాను. చూస్తున్నారు గదా! కొంచెం ముక్కలని ఇలా విడివిడిగా ఎండబెడితే త్వరగా ఎండిపోతాయి. ఈవినింగ్ కల్లా చూస్తే మాక్సిమము 60% అనేది ఎండిపోయినాయి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఎండబెట్టుకోవాలి. మళ్ళీ నేను సెకండ్ డే గూడా ఎండబెట్టుకుంటాను. సెకండ్ డే టమాటా ముక్కల్ని మళ్ళీ ప్లేట్‌లో పెట్టేసి ఎండబెట్టాననమాట. ఇప్పుడు ఆ రసంలో మనము చింతపండు అనేది తీసుకోవాలి. చింతపండు గూడా 200 గ్రాములు తీసుకోవాలి కరెక్ట్‌గా వెయిట్ అనేది. కేజీ టమాటాలకి 200 గ్రాముల చింతపండు సరిపోతుంది. దీంట్లో గింజలు, నారాలేం లేకుండా శుభ్రం చేసుకొని ఈ రసంలోనే మనము ఈ చింతపండు నానబెట్టుకుందాము. ఇది నేను మార్నింగు ఎండబెట్టిన టమాటా ముక్కలతో పాటే దీన్ని గూడా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఈవినింగ్ కల్లా మనకి మంచిగా నాని గ్రైండ్ అవ్వడానికి చాలా సులభంగా ఉంటుంది. చింతపండుని ఏసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. నేను సాయంత్రం గ్రైండ్ చేస్తుంటే మార్నింగ్ కలుపుకున్నాననమాట రసంలో చింతపండనేది. ఇప్పుడు టమాటా ముక్కలను చూడండి. సెకండ్ డేకే నాకు మంచిగా ఎండిపోయినాయి. మరీ క్రిస్పీగా కాకుండా ఇలా ఎండితే సరిపోతుంది. మధ్య మధ్యలో మనకి కొంచెము టమాటా ఫ్లేవర్ అనేది తెలియాలనమాట. అప్పుడే మనకి టమాటా పచ్చడనేది టేస్ట్ బావుంటుంది. ఒక 3 వెల్లుల్లి గడ్డలు తీసుకొని
శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు కూడా బాగా నానింది. ఒక కడాయి పెట్టుకొని మెంతులు వేయించుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ అనేది సరిపోతుంది 1 కేజీ టమాటాకి. ఈ మెంతులను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆ స్పూన్‌తోనే ఒక టీ స్పూను ఆవాలనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటన్నిటిని చల్లారాక పౌడర్‌గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 1 కేజీ టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన కారం అనేది చూపిస్తున్నాను. కారం కూడా ఈక్వల్ మెజర్‌మెంటే 200 గ్రాములు తీసుకోవాలి. ఈ 200 కొంచెం ఫ్రెష్ కారం తీసుకుంటే పచ్చడి అనేది కలరు, టేస్ట్ బావుంటుంది. నిల్వ ఉండడానికి ఎక్కువ రోజులు ఉంటదనమాట. అందుకనే టమాటాలు గానీ, కారం గానీ ఫ్రెష్‌గున్నయి తీసుకోండి. నేను 200 గ్రాములు తీసుకున్నాను గదా! ఇలాంటి టీ కప్ గ్లాస్‌తో నేను 3:30 గ్లాసులు అయినాయనమాట. అందరి ఇళ్లలో టీ గ్లాస్ అనేది ఉంటుంది గదా! దీంతో మెజర్‌మెంట్ చేసుకున్నాను. 3:30 గ్లాసులయిందనమాట. ముందుగా మనము ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ జార్‌లో యేసుకొని ఇలా కొంచెం రఫ్‌లీ గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్‌లా కాకుండా ఇలా ఉంటే తినేటప్పుడు మనకి టమాటా పచ్చడిలో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మొత్తం టమాటా ముక్కల్ని ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సర్ జార్‌లో ముందుగా మనము మెంతులు, ఆవాలు వేయించుకున్నాం గదా! అవి చల్లారినాయి. దాన్ని గూడా పౌడర్‌గా గ్రైండ్ చేసుకుందాం. దాన్ని మెత్తటి పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకున్నామనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేనిప్పుడు గ్రైండర్‌లో గ్రైండ్ చేస్తున్నానండి. రోట్లో గ్రైండ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్‌లో గూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండర్‌లో మనం చింతపండు, టమాటా రసంని నానబెట్టుకున్నాం గదా! దాన్నేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఎక్కువ టైం ఏం పట్టదు. మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలి. మధ్య మధ్యలో గరిటెతో గానీ, చేత్తో గానీ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలనమాట. ఆలోపే నేను కొంచెం 3 వెల్లుల్లి గడ్డలను తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నా గదా! వాటిని కచ్చాబచ్చాగా ఇలా దంచుకుంటున్నాను. మనం గ్రైండర్‌లో వేస్తే ఇవి మొత్తం నలగవు. అందుకనే ఇలా కచ్చాపచ్చాగా వేసుకుంటే పచ్చడిలో మొత్తం నలిగి మిక్స్ అయిపోతాయన్నమాట. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చేత్తో నేను తడి లేకుండా చూసుకొని చేత్తో చెక్ చేసుకుంటున్నాను. ఇలా చింతపండనేది మెత్తగా గ్రైండ్ అయిందన్నమాట. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. అసలు మనం ఎప్పుడు గింజలు గానీ, నారాలు గానీ ఏం లేకుండా చూసుకుంటే మంచిగా నాని మంచిగా గ్రైండ్ అయిపోతది. ఇందులోనే ముందుగా మనము 200 గ్రాముల కారము చేసుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండిని గూడా యేసుకుందాము ఈ కారప్పొడితో. దీంతో పాటు మిక్స్ అయిపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మొత్తం నలిగిన దాకా మనం గరిటెతో కలుపుకుందాము. చూసారు గదా! ఎంత స్మూత్‌గా కనిపిస్తుందో. మంచి గట్టిగా ఉందండి. మరీ టైట్‌గా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోనే మనము కచ్చాబచ్చా దంచుకున్న వెల్లుల్లిని గూడా యేసుకున్నాము. అవి వేసుకొని 2, 3 మినిట్స్ తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను గూడా యేసుకుంటున్నాను. ఇవి వేసిన వెంటనే మంచిగా నలిగిపోతాయి. మనకు దీనికి ఎక్కువ సేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు చేత్తో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. టైట్‌కి గ్రైండర్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే వాటర్ గానీ, ఆయిల్ గానీ అసలు ఎక్కడ ఏమి యాడ్ చేయకూడదండి. ఇలా చేత్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి నేను ఆపి చూపిస్తున్నాను. ఎంత మంచి ఫ్రెష్ కలర్ కనిపిస్తుందో. ఇప్పుడు మనం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తీసి నేను ప్లాస్టిక్ బాక్స్‌లో వేసుకుంటున్నాను. ఇది 1 కేజీ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. శుభ్రంగా తూడ్చి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకున్నాను మొత్తం. మీరు గ్లాస్ జార్ గానీ, జాడీలో గానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం కంటే ఎక్కువనే నిల్వ ఉంటుంది. నేను టేస్ట్ అనేది చెక్ చేస్తున్నాననమాట. సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సాల్ట్ తగ్గితే మీరిక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా నేను మొత్తం ఒకేసారి తాలింపు పెట్టకుండా నేను కొంచెం పచ్చడిని తాలింపు పెట్టి చూపిస్తాను. మనం ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకొని తింటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మొత్తం ఒకేసారి తాలింపు పెట్టి పెట్టేస్తే లోపల ఏసిన పోపులన్నీ, ఆయిల్ అన్నీ కొంచెము టేస్ట్ అనేది చేంజ్ అయిపోతదనమాట. సంవత్సరం పాటు అది కొంచెము అంత ఫ్రెష్ టమాటా నిల్వ పచ్చడిలాగా అనిపియదు. ఆయిల్ అనేది టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతదనమాట. అందుకనే మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీలో మనం తాలింపేసుకొని తింటే ఫ్రెష్ నిల్వ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. నేను కొంచెం తీసుకొని దాని తాలింపు కోసం 1 ½ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. అందులోనే పోపు దినుసులు, ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా తెంపుకున్నాను. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలేసుకొని ఫ్రెష్ కరివేపాకేసుకున్నాను. ఇలా పోపుని మనము ఈ టమాటా పచ్చడిలో కలుపుకుంటే అయిపోతుంది. టమాటా పచ్చడి మనది రెడీ అనమాట. ఈ పోపులు గూడా మంచిగా వేగినయి. దీంట్లో వెల్లుల్లి అనేది బాగా మాడగూడదండి. ఇలా కొంచెం కలరొస్తే సరిపోతుంది. నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువేసి చేశాననమాట. మీరు క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ అనేది ఏసుకోండి. 1 కేజీ టమాటా నిల్వ పచ్చడికి 400-500 గ్రాములు ఆయిల్ అయితే సరిపోతుంది. చూసారు గదా! మన టమాటా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.
నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ అండి.